హే గైస్, ఈ వీడియోలో నేను ఒక స్పెషల్ 10 మినిట్ టెక్నిక్ చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే మనుషులు ఏం చేస్తున్నారు ఈ మధ్యన? మామూలుగా ఏంటంటే ఎక్కువ తిరగాలి, లేకపోతే జిమ్ చేయాలి, లేకపోతే కార్డియో చేయాలి, లేకపోతే రోజుకి 10,000 అడుగులు వేయాలని చెప్తారు. ఎస్, ఈ ఉపయోగపడొచ్చు. కానీ ఇవన్నిటికన్నా చాలా ఫాస్ట్‌గా పనిచేసేది ఒకటుంది. కానీ దానికన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన బాడీ కాలిక్యులేటర్ ఏం కాదు. అంటే 10,000 స్టెప్స్ చేశారు కాబట్టి ఇన్ని తగ్గాలి అట్లా ఏం కాదు. మన బాడీ కంట్రోల్ అయ్యేది హార్మోన్స్ వల్ల. ఆ హార్మోన్స్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ మనకి బెల్లీ ఫ్యాట్ తర్వాత ఫ్యాట్ లాస్‌కి ఏంటో తెలుసు కదా, ఇన్సులిన్. సో ఒకవేళ తెలియకపోతే మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, చపాతీస్ కానీ, రోటీస్ కానీ, స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ, జ్యూసులు కానీ ఇలాంటివి తినటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ షుగర్ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా? ఇలా రైజ్ అయినప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా తిన్నాము, అది బాడీలో కన్వర్ట్ అయిన తర్వాత షుగర్ మారుతుంది కదా. సో ఆ షుగర్ అనేది బాడీలో రావటం వల్ల ఏమవుతుందో అనుకోవద్దు, ఆ షుగర్ ఉండకూడదు బాడీలో. అందుకని అది క్లియర్ చేయడానికి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే వస్తుంది. వచ్చిన వెంటనే కమాన్ అని చెప్పి ఆ బ్లడ్లో నుంచి ఆ షుగర్ని తీసేసి సెల్స్ లోపల పెట్టేస్తుంది. అది బేసిక్గా ఇన్సులిన్ చేసేది. కానీ ఈ మధ్యన ఏమవుతుంది, కంటిన్యూగా ఎక్కువ షుగరీ ఐటమ్స్ తింటాము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం వల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా ఇన్సులిన్ రావాల్సి వస్తుంది, వచ్చి షుగర్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో ఏమైపోతుందంటే ఇన్సులిన్ బాడీలో ఎక్కువ ఉండిపోతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇక మీరు అనుకోవచ్చు మంచిదే కదా, క్లీన్ చేస్తుంది కదా, ఏమవుతుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్కి ఇంకో పేరు ఉంది, ఏంటంటే ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. సో ఇన్సులిన్ అనేది ఫ్యాట్ని రిలీజ్ అవ్వనీయకుండా స్టోర్ చేస్తూ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్టీ అది. సో ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఇన్సులిన్ ఉంటే ఏమవుతుంది, మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు ఎంత మంచి ఫుడ్ తింటున్నాం అనుకున్నా కూడా. కానీ అందుకని ఏంటంటే ఇప్పుడు 10,000 స్టెప్స్ చేసినా, జిమ్ చేసినా మీరు కరెక్ట్ టైంలో చేయకపోతే ఏమవుతుందంటే మీకు అంతకు ఉపయోగపడదు. ఇప్పుడు నేను చెప్పే 10 మినిట్ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు 10,000 స్టెప్స్ చేసినా రాని బెనిఫిట్స్ వస్తాయి. 1 అవర్ కాదు, ఫాస్ట్ నడవటం కాదు, జాగింగ్ కాదు, చెమటలు వచ్చేటట్టు చేయటం కాదు, అవన్నీ లేకుండా 10 మినిట్స్ టెక్నిక్ చెప్తా. ఏంటంటే మీరు ఫుడ్ తిన్న తర్వాత 10 మినిట్స్ వాక్ చేయాలి నార్మల్ పేస్లో. ఏంటి అలాగా అవసరం లేదు, జనరల్గా మీరు ఎలా నడుస్తారో అలా నడవాలి. ఏంటి జస్ట్ 10 మినిట్స్ తినిన తర్వాత తిరిగితే అయిపోద్దా అంటే అయిపోద్ది. చాలా పవర్ఫుల్ స్టడీస్ ఉన్నాయి. మామూలుగా ఏంటంటే ఈ టాపిక్ మీద వీడియోస్ ఎవరు చేయలేదు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. నేను చేశాను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒకవేళ చూడకపోతే చూడండి. ఆ తర్వాత నుంచి జనరల్‌గా ఇంకా అందరూ పెట్టడం స్టార్ట్ చేశారు. సో బేసిక్‌గా ఏంటంటే చాలా పవర్ఫుల్, చాలా 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 పవర్ఫుల్ టెక్నిక్. దాని గురించి స్టడీస్ కూడా చెప్తాను. ఇది ఎలా వర్క్ అవుతుందో మీ బ్రెయిన్‌కి అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తా. సో మనం ఏమనుకున్నాం, మామూలుగా తినిన వెంటనే ఇప్పుడు అలా తింటాం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సి వస్తుంది. మామూలుగా ఏంటి, ఇన్సులిన్ ఎక్కువ రానికుండా చేయగలిగితే మనము ఫ్యాట్ స్టోరేజ్ నుంచి ఫ్యాట్ రిలీజింగ్ అవుతా ఉంటది కదా. సో ఇప్పుడు మామూలుగా మీరు తినిన తర్వాత అంటే రైస్ ఇంత పెట్టుకొని అలా తిన్నారు, లేకపోతే చపాతీలు అన్నీ తిన్నారు. మామూలుగా ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ ఇలా స్పైక్ అవుతుంది కదా. సో మనం దాన్ని ట్యాకిల్ చేస్తున్నాం. ఇప్పుడు తినిన వెంటనే ఇప్పుడు షుగర్ బాడీలో రైజ్ అవుతూ ఉంటుంది కదా. రైజ్ అవుతున్నప్పుడు మామూలుగా మీరు వెంటనే 10 మినిట్ టెక్నిక్ చేశారనుకోండి, అంటే జస్ట్ 10 మినిట్స్ నార్మల్ నడిచారనుకోండి తినిన వెంటనే, అప్పుడు ఏమవుతుందంటే ఇది రైజ్ అవ్వనిక ముందే ఇప్పుడు మామూలుగా ఏంటి ఇన్సులిన్ ఒకటే కాదు, ఇప్పుడు మామూలుగా మజిల్స్ కూడా షుగర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు మామూలుగా మజిల్స్ ని గ్లూకోజ్ స్పాంజ్ లాగా ఊహించుకోండి, అంటే ఇట్లా పీల్ చేసుకుంటే ఓకేనా. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ నడవటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో ఉన్న షుగర్ ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇన్సులిన్ అంతా రిలీజ్ అవ్వాల్సిన అవసరం రాదు, తర్వాత షుగర్ కూడా అంత స్పైక్ అవ్వదు. మీకు అర్థమవుతుందా? సింపుల్ లాజిక్. మజిల్స్ ని మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తినిన వెంటనే ఆ స్పైక్ కానీయకుండా మజిల్స్ వల్ల దాన్ని తగ్గించేయగలిగితే మీకు ఇన్సులిన్ అంత అవసరం పడదు. ఇన్సులిన్ అంత అవసరం పడినప్పుడు మీకు ఫ్యాట్ స్టోరేజ్ కూడా అవ్వదు. ఇక్కడ అదే చెప్పేది, టైమింగ్ ఇంపార్టెంట్. నేను టైంని నమ్మను, టైమింగ్ నమ్ముతాను. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఏదో ఒక టైంలో మీరు 10,000 స్టెప్స్ చేసినా, లేకపోతే ఏదో ఒక టైంలో ఒక 30 నిమిషాలు నడిచినా అదంతా మ్యాటర్ కాదు. మీరు తిన్న వెంటనే ఒక 10 మినిట్స్ నడిస్తే సూపర్గా ఉంటుంది. ఇదేదో నేను నోటుకొచ్చి చెప్పట్లేదు, మీకు కొన్ని స్టడీస్ చెప్తా, చాలా ఉన్నాయి కానీ కొన్ని స్టడీస్ ఏంటంటే డయాబెటాలజీ అని చెప్పి ఒక జర్నల్లో 2016లో కూడా ఇది పెట్టారు. ఏంటంటే ఎవరైతే తినిన వెంటనే 10 మినిట్స్ నడుస్తారో వాళ్ళకి బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అయిందని తెలిసింది. ఏంటి, ఎవరితో కంపేర్ చేస్తే జస్ట్ 30 మినిట్స్ ఏదో ర్యాండమ్ టైంలో తిరిగిన వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో కూడా 2025లో ఒక స్టడీ వచ్చింది ఇలాంటిది. ఏంటంటే ఎవరైతే 10 మినిట్స్ నడుస్తారో తినిన వెంటనే వాళ్ళకి ఆ స్పైక్ కానికుండా హెల్ప్ అయింది. ప్లస్ ఊహించుకోండి ఏంటంటే తినిన వెంటనే కాకుండా కొంతసేపు అయిన తర్వాత 30 మినిట్స్ నడిచినా కూడా ఇంత బెనిఫిట్స్ రావట్లేదని తెలిసింది. గైస్, వీడియో లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపించాలి. ఏంటో తెలుసా? ఫైనల్ గా మన హోమోసేపియన్ డే అండ్ నైట్ ప్రో గ్లాసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇలాంటి గ్లాసులు మీరు అమెరికాకి వెళ్ళినా కూడా చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఇది మీరు కొనాలన్నా కూడా సరిగ్గా దొరకదు. ఎందుకంటే ఇది నేను కస్టమైజ్ చేపించి వాళ్ళతో మాట్లాడి మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి మనకు ఉపయోగపడేట్టు చేశాను. ఇదే బయట అయితే ఎంత
ఎంతో కాస్ట్, నేను చెప్పేదానికన్నా డబల్ కాస్ట్, ట్రిపుల్ కాస్ట్ అమ్ముతారు. కానీ నేను చెప్పాను కదా, నేను ఏమైనా తెస్తే అది వరల్డ్ క్లాస్ ఉంటుంది, అది కూడా మన ఇండియన్స్కి ఉండాలని చెప్పి. బేసిక్ ఏంటంటే మీకు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఆల్రెడీ మన స్టాక్ అయిపోయిందని తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మోడల్ మాత్రమే ఉంటుంది. ఏంటి దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టీల్ మీకు అర్థమవుతుందా, చాలా డ్యూరబుల్, మీరు కింద పడేసినా ఏం చేసినా ఎరగవు. ప్లస్ ఏంటంటే దీంట్లో అన్నిటికన్నా హైలైట్ వచ్చి ఇది 2-in-1. ఇదేంటి రాత్రికి పెట్టుకునే గ్లాసులు కదా, దాని తర్వాత ఏంటి తీసేసి డైరెక్ట్గా పొద్దుని కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందా, మీరు ఆఫీస్లో ఉంటే ఇది పెట్టుకుంటారు, రాత్రి అయితే ఇది పెట్టుకుంటారు, లేదు మీకు సైట్ ఉందంటే సైట్ గ్లాసెస్ లాగా కూడా మారుతుంది. దీంట్లో మేము సైట్ వేసి కూడా ఇస్తాం, ఓకేనా. సో ఇప్పుడు బేసిక్గా చూడండి, సింపుల్. ఇదేంటి ఎసిటేట్ ఫ్రేమ్స్, ఇది వచ్చి స్టెయిన్లెస్ స్టీల్, చాలా హై క్వాలిటీ గ్లాసెస్, ఇదేదో నార్మల్ క్లిప్స్ కాదు. సో ఒకవేళ మీరు తీసుకోవాలంటే వెల్కమ్ గిఫ్ట్ అని కొట్టారనుకోండి, మీకు ప్రతి గ్లాస్ మీద 2000 రూపీస్ ఆఫ్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే డబల్ కాస్ట్ పెట్టాలి, ఎందుకంటే రెండు సేమ్ ఒరిజినల్ గ్లాసెస్, ఫుల్ హై క్వాలిటీ CR39 లెన్సెస్. సో మీకు ఎవరికైనా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, నిజం చెప్తున్నాను, ఒక సన్సెట్ అయినా ఒక 7 o'clock ఆ టైం తర్వాత నుంచి ఇది పెట్టుకున్నారనుకోండి, మీ బ్రెయిన్కి నిద్రొచ్చేస్తుంది. ఎందుకంటే అంత బాగా మీరు తక్కువ పడుకున్నా ఎక్కువ పడుకున్నంట, ఓకేనా. దాని తర్వాత మీరు కంటిన్యూగా కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నారు, లేకపోతే మైగ్రేన్స్ ఉన్నాయి అన్నీ అంటే ఈ గ్లాసులు కూడా బాగా పనిచేస్తాయి, ఓకేనా. జస్ట్ ఇట్లా పెట్టుకోవడం అంతే, ఎంత ఈజీగా ఉంది చూడండి. ఈ ఎల్లో గ్లాసెస్ అనేవి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, లేకపోతే ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్గా పనిచేస్తుంది. అసలు ఊహించుకోండి, ఈజీ అంతే. దాని తర్వాత మామూలు తీసేసుకోవచ్చు, ఒక్క దాంట్లో అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రాత్రి నిద్ర పట్టట్లేదు అంటే సింపుల్ అయిపోయింది. సో హోమోసేపియన్ వెబ్సైట్కి వెళ్తే మీరు వెల్కమ్ గిఫ్ట్ అని కొడితే మీరు ఎన్ని గ్లాసులు కొంటే అన్ని గ్లాసుల మీద ప్రతి గ్లాస్ మీద 2000 ఆఫ్ వస్తుంది. ఓన్లీ లిమిటెడ్ టైం. ఇప్పటికే ఆల్రెడీ అనౌన్స్ చేయకముందే కొనేస్తూ ఉన్నారు, మళ్ళీ సోల్డ్ అవుట్ అయితే తెప్పేదాని టైం పడుతుంది, మన మీ ఇష్టం. సో వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఈవినింగ్ వాక్స్ సూపర్, తర్వాత 10,000 స్టెప్స్ అవన్నీ సూపర్, మీరు చేయగలిగితే చెయ్యండి. కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బాడీకి అవసరమైన టైంలో మీరు తిరుగుతున్నారు. మామూలుగా తిరగటం వేరే, కానీ అవసరమైనప్పుడు, ఇప్పుడు ఊహించుకోండి, మీ ఫ్రెండ్కి జనరల్గా హెల్ప్ చేయడం ఒకటి, కానీ అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తే ఎంత ఉపయోగపడుతుంది. సో అట్లానే ఏంటంటే టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ 10,000 స్టెప్స్ అవి అందరికీ ప్రాక్టికల్ కాదు, టైం కూడా కుదరకపోవచ్చు. అదే ఇలాంటి 10 minutes అనేది ఎవరైనా చేయగలరా లేదా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు జస్ట్ తినే వెంటనే ఒక 10 నిమిషాలు నడపడం దాంట్లో కష్టమా? తర్వాత ఇంకా ఒకటి చెప్తాను, ఒకవేళ ఆ 10 minutes కూడా కుదరట్లేదా అంటే సోలియస్ పుషప్స్ అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ ఉంది. అంటే మీరు వెళ్ళి పుషప్ చేయాలి అది కాదు. బేసిక్ ఏంటంటే మన కాఫ్ మజిల్లో సోలియస్ అని చెప్పి ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కరెక్ట్గా యాక్టివేట్ చేస్తే చాలా షుగర్ని అబ్జర్వ్ చేసేసుకుంటానని తెలిసింది. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియో అయిన తర్వాత అది చూడండి. జనరల్గా ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు మోకాల్ని ఇట్లా ఎత్తాలి, అంటే కాఫ్ రైజెస్ అని ఉంటుంది. అలా మీకు చూపిస్తున్నట్టు అలా ఎత్తుతూ ఉంటే, అంటే తినిన వెంటనే ఒక 1-2 minutes అట్లా ఎత్తండి, లేకపోతే కుదిరితే 10 minutes చేయండి కుదిరితే. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీటింగ్లో ఉన్నారు, లేచి తిని వెంటనే వెళ్ళడానికి కుదరట్లేదు, అప్పుడు ఏంటంటే కూర్చొని ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనము ఒక మంచి హెల్దీ మజిల్స్ క్రియేట్ చేసుకోగలిగితే అది స్పాంజ్ లాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏంటి మజిల్స్ అంటే కండలు పెంచేసి ఒక రేంజ్లో ఉండాలని చెప్పట్లేదు, బేసిక్గా మంచి హెల్దీ మజిల్స్ క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఏంటి చాలా మంది పెద్ద అవుతున్నప్పుడు వాళ్ళు అసలు బేసిక్ కొన్ని చేయరు కాబట్టి ఆ మజిల్స్ లాస్ట్ అయిపోతాయి. ఆ లాస్ట్ అయిపోయినప్పుడు ఏంటి కెపాసిటీ పోతుంది. ఇప్పుడు ఊహించుకోండి, మజిల్స్ అనేది ఒక వేర్ హౌస్ లాగా, ఒక స్టోరేజ్ యూనిట్ లాగా, మీకు అది ఉంటే అది స్టోర్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దిగా చాలా మంది అసలు ఇలా వాకింగ్ కానీ లేకపోతే కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ కానీ అవి చేయకుండా ఉండటం వల్ల మజిల్స్ పోతాయి కదా. ఆ మజిల్స్ పోయినందుకు వాళ్ళకి కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే షుగర్ అలానే ఉంటుంది, తర్వాత ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది, అది తెలియకుండా డయాబెటీస్ అలాంటివి కూడా వస్తాయి. సో 3 things గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిన్న వెంటనే ఒక 10 minutes వాకింగ్ చేయండి, ఓకేనా. పిచ్చి పిచ్చి స్పీడ్లో తిరగాల్సిన అవసరం, జనరల్గా చేసే వాకింగ్ చేయండి. మేము అది చేస్తాం, చాలా బాగా పనిచేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేంటంటే మజిల్ అనేది మనం కాపాడుకోవాలి. సో బాడీ బిల్డర్ అయిపోమని చెప్పట్లేదు, కానీ బేసిక్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అలాంటివి మీరు చేయండి. తర్వాత థర్డ్ వచ్చేంటంటే అసలు షుగర్ని ఎందుకు అంత పెంచడం. ఇప్పుడు మామూలుగా మీరు మన డైట్ లాంటివి చేస్తే, ఇప్పుడు సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్లో కూడా ఉంది డైట్ గురించి, సూపర్ హ్యూమన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని చెప్పి, ఇట్లాంటివి చేస్తే అసలు మీకు ఆ షుగర్ స్పైక్సే అవ్వవు కదా. అప్పుడు ఏంటంటే ఇంకా మీకు బెటర్గా హెల్ప్ అవుతుంది. చూడండి, 10 minutes చేయడానికి ట్రై చేయండి. బద్ధకంగా ఉంటే కనీసం సోలియస్ పుషప్స్ అయినా చేయండి. సరే ఇప్పుడు 10 minutes చేస్తే నాకేమని చేయట్లేదు అట్లా అనద్దు. ఏంటంటే ఇవి సింపుల్గా అనిపిస్తాయి, కొన్ని నెలల తర్వాత మీకు హెల్త్ ఒక రేంజ్లో ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఎవరెవరు 10 minute ఎక్సర్సైజ్ నిజంగా ఫాలో అవుతారు, అట్లీస్ట్ ఒక్క పూట మీరు ఫాలో అవుతారు. కుదిరితే మీరు అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీ ఏ టైంలో తింటారు, లంచ్లో తింటారు, డిన్నర్లో తింటారు, ఫిక్స్ అవ్వండి. ఒక్కసారి చేయండి. నేనేం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి
తినిన వెంటనే నేను వాకింగ్ చేస్తాను 10 మినిట్స్. సో దానివల్ల ఏంటంటే చాలా షార్ప్‌గా ఉంటాము. అసలు బ్లడ్ షుగర్ స్పైక్స్ కూడా అంత అవ్వదు. ఇంత మిరాక్యులస్ టెక్నిక్ జనరల్‌గా చాలా మందికి తెలియదు కదా! ఏదేదో మిస్‌ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇంత ఈజీ ఉన్నాయి. కుదిరితే మీకు తెలిసిన బంధువులకు గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ షేర్ చేయండి. అది అడుగుతున్నారు. తర్వాత నేను చెప్పిన గ్లాసెస్ స్టాక్ అయిపోతాయి. ఆల్రెడీ మీకు తెలుసు. ఇట్లాంటి గ్లాసెస్ ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు తీసుకురాలేదు. తీసుకొచ్చినా కూడా నార్మల్ మెటీరియల్ ఉంటుంది. కరెక్ట్ అయిన స్పెక్ట్రమ్ ఉండదు. ఇది చాలా టెస్టెడ్ తీసుకొని ఇంత టైం పట్టిందంటే టెస్ట్ చేసిన తర్వాత వచ్చింది. స్పెక్ట్రోమీటర్ టెస్టింగ్ అన్నీ కూడా ఉన్నాయి. వెల్కమ్ గిఫ్ట్ అని కొడితే మీకు ప్రతి గ్లాస్ మీద 2000 ఆఫ్ వస్తది. అది ఓన్లీ కొన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే 2000 ఆఫ్ ప్రతి గ్లాస్ మీద అంటే అది కొంచెం హెవీ డిస్కౌంట్. సో ఎవరెవరు చేయాలనుకుంటున్నారో ఈ 10 మినిట్ టెక్నిక్‌ని కింద 10 మినిట్స్ అని కామెంట్ చేయండి. రాస్తే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఒకటే ఒకటి చెప్తున్నాను. మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు.